గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనము అమ్మవారి నామమైనటువంటి వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక అనేటటువంటి నామం గురించి తెలుసుకుంటూ ఉన్నాము. మనకి ప్రతిదీ కూడా పెద్ద సమస్యలాగానే కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మన పిల్లలు చిన్నతనంలో ఒక పాఠశాలలో చేర్పించాలనుకోండి, ఆ యొక్క వెతకటం అన్నది ఒక స్కూల్ని కానీ ఒక కళాశాలని కానీ వెతకటం అన్నది ఎంతవరకు ఉంటుంది ప్రయత్నం అన్నది, పిల్లల్ని ఆ పాఠశాలలో కానీ కళాశాలలో కానీ చేర్పించేటటువంటి వరకు మనం ఆ ప్రయత్నాన్ని చేస్తూ ఉంటాము. అలాగే ఒక వివాహ సంబంధాల కోసం వేట అనుకోండి, అది ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు అయితే మనకి సంబంధం కుదురుతుందో అంతవరకు. అంటే ఇప్పుడు మన అబ్బాయి కోసం మనం పిల్లని వెతుకుతూ ఉన్నామనుకోండి, ఆ ప్రయత్నం ఎంతవరకు చేస్తాము, పిల్లవాడికి సంబంధం కుదిరేంత వరకే ఉంటుంది. అంటే మనం జీవితంలో చేసేటటువంటి ప్రయత్నాలన్నీ ఏంటి, జీవితాంతం కొనసాగవు. కొంతవరకు ప్రయత్నించిన మీదట ఏమిటి, ఆ ప్రయత్నాన్ని మనము ఆపేస్తూ ఉంటామంటే మన కోరిక తీరిపోతుంది కాబట్టి ఇక ఆ ప్రయత్నాన్ని కొనసాగించేటటువంటి ప్రయత్నం మనము చెయ్యము. కానీ మనం మోక్షాన్ని పొందాలనుకోండి, అది ఒక రోజుతో పోయేటటువంటి పని కాదు, లేకపోతే కొన్ని సంవత్సరాల కాలం పాటు చేసేటటువంటి ప్రయత్నం కాదు. జీవిత పర్యంతము కూడా మనం ఆ ప్రయత్నాన్ని చేస్తూ ఉండాల్సిందే. ఇలా ప్రయత్నం చేసేటప్పుడు జీవితంలో మనకి ప్రతిదీ కూడా ఏంటి, మనకి కలిగేది ఏంటి, ఏ పని చేస్తున్నప్పటికీ ఏ ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మనల్ని పట్టి ఉంచేదేంటి, భయం అన్నది పట్టి ఉంచుతుంది. ఆ భయంతో ఏంటి, ఏ ప్రయత్నాన్ని మొదలెట్టాలన్నా కూడా మనము ఆలోచిస్తూ ఉంటాము. అమ్మో ఇది చేస్తే ఏమైపోతుందో, అయ్యో ఇది చేస్తే ఏమైపోతుందో అని మనం చేసేటటువంటి ప్రయత్నాన్ని మనము విరమించుకోవడమో, లేకపోతే వచ్చేటటువంటి పర్యవసానం ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ మంచి పనులు కూడా చేయడానికి వెనుకడుగు వేస్తూ ఉంటాము. పైగా ఇంకొంతమంది చూడండి, జీవితాంతము ఉండాలన్నటువంటి తాపత్రయంతో, అంటే ప్రతి ఒక్కరం కోరుకునేది ఏంటి, 100 ఏళ్ల మన జీవితాన్ని హాయిగా ఆనందంగా అనుభవించాలని కోరుకుంటాము. అది కూడా ఇక్కడ లౌకికమైనటువంటి విషయ లౌల్యంతో ఆ సుఖాలలోనే తేలాలని కోరుకుంటూ ఉంటాము. కానీ మనకి వచ్చేటటువంటి ఇబ్బంది ఎక్కడ ఉంటుంది అంటే, ఈ లౌకికమైనటువంటి విషయాల పట్ల మనం వెంపర్లాడుతూ ఉన్నప్పుడు మనం అలౌకికమైనటువంటి ఆనందానికి దూరం అవుతాము. పైగా ఏంటి, మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంటుంది. అలౌకికమైనటువంటి విషయాల పట్ల మనము ఆసక్తి పెంచుకుంటే మనకి మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తాల్సినటువంటి సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకు, మనలో ఉన్నటువంటి జీవుణ్ణి మనం ఉద్ధరించుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఏ రకంగా ఉద్ధరించాలనుకుంటాము, మనల్ని మనం తీర్చిదిద్దుకోవడం ద్వారా, మనల్ని మనం ఒక క్రమబద్ధమైనటువంటి జీవన శైలికి అలవాటు పడి మనం తీర్చిదిద్దుకోవడం ద్వారా ఒక అమ్మవారిని ఉండొచ్చు, ఒక అయ్యవారిని ఉండొచ్చు, ఎవరియో ఒకరిని నమ్ముకొని మనం ధర్మబద్ధమైనటువంటి పదంలో నడుస్తూ మనల్ని మనం తీర్చిదిద్దుకునేటటువంటి అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి. కానీ ఆ ఆలోచన రావటం కూడా కొంచెం కష్టమేనండి. ప్రతి ఒక్కరికి భయం ఏంటి, నేనేమైపోతానో, కాస్త చెమట పోసేసిందనుకోండి, కాస్త నీరసం వచ్చేసిందనుకోండి, మనందరం అనుకునేటటువంటి మాట ఏంటి, అబ్బో ఏంటో ఇంత చెమట పోసేస్తోంది, ఇంత కళ్ళు తిరిగిపోతున్నాయి, నాకు బీపీ ఉందేమో, షుగర్ ఉందేమో, లేకపోతే ఇంకా అనేక రకాలైనటువంటి ఆలోచనలతో ఏంటి, మనకి అనేక రకాలైనటువంటి రుగ్మతలు ఉన్నాయేమో అన్నటువంటి ఆలోచనతో చేసేటటువంటి పనిని సక్రమంగా చేయకుండా ఆ భయంలోనే బతుకుతూ ఉంటామంటే, ప్రతి నిత్యము కూడా మనము దేనికి వెంపర్లాడుతూ ఉంటాము, దేని గురించి ఆలోచిస్తూ ఉంటాము, రేపనేటటువంటి దాని గురించి ఆలోచిస్తూ భయపడుతూ ఉంటాము, బాధపడుతూ ఉంటాము. మరి ఈ భయాన్ని పోగొట్టుకోవడం ఎలా, నేను నా తల్లిని నమ్ముకుని ఉన్నాను, నాకేంటి భయం, అలౌకికమైనటువంటి సుఖాలలో నేను తేలియాడుతూ ఉన్నాను, ఈ ప్రాపంచిక సుఖాలు నాకెందుకు అన్నటువంటి ఆలోచనతో మనం ఎవరమైనా ధైర్యంగా ఉండగలుగుతామా, అలా ఉండలేకపోతున్నామే.
ప్రతి నిత్యము కూడా ప్రతి విషయంలో కూడా ఆలోచిస్తూనే ఉంటాము. అలా ఆలోచిస్తూనే ఏం చేస్తాము, భయపడుతూ భయపడుతూ ఏ విషయాన్నైనా కానీ, ఏ విషయాన్ని మొదలు పెట్టాలన్నా, పూర్తి చేయాలన్నా కూడా మనల్ని ఆ భయం అనేది వెంటాడుతూనే ఉంటుంది. నాకేమైనా అయిపోతుందేమో, నాకేమన్నా అయిపోతే పిల్లల గతి ఏంటి, ఇంటి పరిస్థితి ఏంటి, ఇదే ఆలోచనలతో మనం ఏం చేస్తాము, అసలైనటువంటి విషయాలని పట్టుకోవడానికి అసలు ప్రయత్నమే చెయ్యము. మరి మనం ఇంత ఆలోచించినప్పటికీ కూడా జరగాల్సినటువంటిది ఏదైనా జరగాల్సినటువంటి సమయం వస్తే ఆగుతుందా, లేదే, జరగాల్సింది జరిగి తీరుతుంది. మరి దాని గురించి ఏమన్నా ఆలోచిస్తున్నామా, లేదే. అది ఆలోచించకుండా ఏం చేస్తాం, భయపడుతూనే ఉంటాము. మనకి భగవంతుడు ఎప్పుడో రాసేశాడు, ఇంత ఆయుష్, పుట్టే తేదీ చివరి తేదీ రెండూ కూడా మనకి లిఖింపబడే ఉన్నాయి. మన జీవితమైనటువంటి పుస్తకాల్లో ఈ రెండు గీతలని కూడా భగవంతుడు గీసేశాడు. మరి మధ్యలో ఉన్నటువంటి జీవితాన్ని తీర్చిదిద్దుకోవలసినటువంటి బాధ్యత ఎవరిపైన ఉంది, మనపైనే ఉంది. మనలో ఉన్నటువంటి జీవుణ్ణి మనం ఏం చెయ్యాలి, ఒక క్రమబద్ధీకరణమైనటువంటి పద్ధతికి అలవాటు చేస్తూ ధర్మపథం వైపు నడిచేటట్టుగా మనల్ని మనము తీర్చిదిద్దుకోవాలి. ఇలా తీర్చిదిద్దుకున్నంత మాత్రాన మనం భయపడాల్సినటువంటి అవసరం ఉండదు. నిజానికి ఆధ్యాత్మికంగా కూడా చూడండి, ఆధ్యాత్మికంగా కూడా ఎప్పుడైతే మనం భయపడుతూ ఉంటామో మనం హెచ్చు స్థాయికి వెళ్ళలేము. ఎప్పుడైతే నిర్భయత్వంతో మనము ఏదైనా ఉపాసన చేశామనుకోండి, ఆ నిర్భయత్వం వల్ల ఏం జరుగుతుంది, మనం చేసేటటువంటి ఉపాసన చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. రామకృష్ణ పరమహంస గారు కూడా చెప్పేది అదే, మీరు నిర్భయత్వంగా ఉండండి, భయం ఎందుకు పడతారు అని ఆయన కూడా ప్రబోధించేది అదే. నువ్వు ఏదైతే ఉపాసన చెయ్యాలనుకుంటున్నావో అది నువ్వు ఉపాసన చేసి చూడు, నువ్వు భయపడాల్సినటువంటి అగత్యం లేదు అంటూనే మనకి ఉద్బోధ చేసేవారు మనకి రామకృష్ణ పరమహంస. కాబట్టి ముందుగా మనం మన మనసులో నుంచి తొలగించాల్సింది ఏంటి, భయాన్ని తొలగించాలి. ఎప్పుడైతే నిర్భయత్వం ఏర్పడుతుందో ఆ నిర్భయత్వం వల్ల ఏమవుతుంది, అలౌకికమైనటువంటి ఆనందానికి మనము చేరువ అవుతాము. ఎప్పుడైతే మనం అలా చేరువ అవుతూ ఉంటామో, అలా చేరువ అవ్వటం వల్ల ఏం జరుగుతుంది, అలా చేరువ అవ్వటం వల్ల మనలో ఉన్నటువంటి జీవుడు ఉద్ధరింపబడి మళ్ళీ మళ్ళీ మనం జన్మ ఎత్తాల్సినటువంటి విషయాలు తగ్గిపోతూ ఉంటాయి. అంటే మనలో ఉన్నటువంటి జీవుడు ఎప్పుడైతే ఉద్ధరణని పొందుతాడో మనము తీసుకోవలసినటువంటి జన్మల సంఖ్య కూడా తగ్గిపోతూ ఉంటుంది. మరి ఈ భయం పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి, మనం చెప్పుకున్నాము, మన శరీరానికి ఏదైనా రుగ్మత కలిగిందనుకోండి, ఏదైనా జ్వరం వచ్చింది, మనం ఇప్పుడు ఏం చేస్తాము, జ్వరానికి సంబంధించినటువంటి మందు బిళ్ళ వేసుకున్నామనుకోండి, జ్వరం ఉపశమనిస్తుంది. అలా కాకుండా జ్వరానికి సంబంధించింది కాకుండా ఇంకేదో మందు వేసుకున్నామనుకోండి, జ్వరం తగ్గుతుందా, తగ్గకపోగా పెరిగి ఇంకేదైనా ఉపద్రవం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి శరీరానికి వచ్చినటువంటి రుగ్మతకే, వచ్చినటువంటి జబ్బుకే ఏ మందు వేసుకుంటే ఆ మందు వల్ల మన శరీరంలో వచ్చేటటువంటి రుగ్మత తగ్గుతూ ఉందే, మరి అలౌకికమైనటువంటి సుఖాలని పొందాలన్నా మనకి భగవంతుడిచ్చినటువంటి కొన్ని నామాలున్నాయి. మనం దేన్నైతే పోగొట్టుకోవాలనుకుంటున్నామో, దేన్నైతే పొందాలనుకుంటున్నామో అవి పొందాలనుకున్నప్పుడు భయాన్ని, ఇంకా నిర్భయత్వాన్ని పొందాలనుకున్నా, భయాన్ని పోగొట్టుకోవాలనుకున్నా మనం కొన్ని నామాలు కనుక తెలుసుకుంటే, ఆ వైశిష్ట్యం కనుక తెలుసుకుంటే మనలో ఉన్నటువంటి భయాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాంటి నామే ఈ వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక అనేటటువంటి నామం అండి. అంటే మనకి జ్వరం వచ్చినప్పుడు ఒక టాబ్లెట్ వేసుకుంటే ఎలా అయితే జ్వరం తగ్గుతుందో, అలాగే ఈ వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక అన్నటువంటి నామాన్ని కనుక మనం పట్టుకున్నామనుకోండి, మనలో ఉన్నటువంటి భయాలన్నీ కూడా తొలగిపోతాయి. భయాలన్నీ కూడా తొలగిపోయి ఆ తల్లి యొక్క కనుబొమ్మలని చూసినంత మాత్రాన నిర్భయత్వాన్ని పొందుతాం. ఎప్పుడైతే నిర్భయత్వం ఏర్పడుతుందో అలౌకికమైనటువంటి సిద్ధుల పట్ల మనకి ఒక అవగాహన కలిగి దాన్ని పొందటానికి మనము ప్రయత్నాన్ని అసలంటూ మొదలు పెడతాము.
కాబట్టి మనకి ఈ వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక అనేటటువంటి నామం వల్ల మనల్లో ఉన్నటువంటి భయాలన్నీ కూడా తొలగిపోయి మనం చక్కటి స్థితిని పొందుతాము. మరి ఇలాంటి భయాన్ని పొందినటువంటి వాడు మన్మథుడు. అసలు స్మరుడు అంటేనే ఏంటండి? మన్మథుడు. ఆయనకి అనేక నామాలలో ఈ స్మరుడు అన్నటువంటి నామం కూడా ఒకటే. మనం మొన్న చెప్పుకున్నాము, పరమశివుడి పైన ఆయన మన్మథ బాణాన్ని వేశాడు. మరి ఆయన మన్మథ బాణాలు మన పైన కుప్పించబట్టే కదా మనలో ఉన్నటువంటి, అంటే ఈ సృష్టి అంతా కూడా ముందుకు సాగిపోతూ ఉంది. మరి ఆయన కనుక ఆయన పని చెయ్యకపోతే ఈ సృష్టి ఆగిపోయేటటువంటి అవకాశం ఉంది. మరి మన్మథుడు పరమశివుడిపై బాణం వేసేసరికి పరమశివుడు కోపానికి గురై, ఆగ్రహానికి గురై ఏం చేశాడు? తన యొక్క 3వ నేత్రాన్ని తెరిచాడు. ఎప్పుడైతే ఆయన తన 3వ నేత్రాన్ని తెరిచాడో మన్మథుడు గాలి బూడిద అయిపోయాడు. మరి గాలి బూడిద అయిపోయిన తర్వాత మరి మన్మథుడు ఆయన ఎవరు విలపించేది? భర్త చనిపోయాడనుకోండి, భార్యకి ఎంత బాధగా ఉంటుంది. అందుకని ఎక్కువ బాధగా పొందినటువంటిది రతీదేవి. ఆ రతీదేవి యొక్క ఆవేదనని చూసినటువంటి అమ్మవారికి కూడా చాలా బాధ కలిగింది. అయ్యో ఎంతలా విలపిస్తోంది, పైగా ఈ మన్మథుడు లేకపోతే మరి సృష్టి ఎలా ముందుకు వెళుతుంది అన్నటువంటి ఆలోచనతో ఆ తల్లి ఏం చేస్తుంది? మన్మథుణ్ణి మళ్ళీ పునర్జీవితుణ్ణి చేసి, మళ్ళీ భర్త చంపేశాడు కాబట్టి ఆవిడ బతికించింది అనుకోవటం కాదు. ఆవిడ మహాపతివ్రత. ఆవిడ మహాపతివ్రత కాబట్టే భర్త ఒకసారి తన యొక్క 3వ కంటి నేత్రంతో ఆయన్ని బూడిద చేశాడు కాబట్టే ఆయన్ని అనంగుణ్ణి చేసింది. అంటే ఒక రతీదేవికి మటుకే కనిపించేటట్టుగా మన్మథుడి యొక్క రూపాన్ని మనకి చూపించింది. అలాగే ఆ తల్లి ఏం చేసింది? నువ్వు మన్మథ బాణాలు పట్టుకొని ఉండు అనేసరికి మరి మన్మథుడికేమో భయం. ఎందుకు భయం ఆయనకి? అమ్మో, ఇప్పుడు ఒకసారి ఆయన ఎదుట పడ్డాను కాబట్టి నన్ను కాల్చి బూడిద చేసేశాడు, మళ్ళీ ఇంకొకసారి నేను ఎదురుపడని నమ్మకం ఏంటి? పైగా అసలు ఆయన లేనటువంటి ప్రదేశం ఎక్కడ ఉంది అని ఆయన భయపడుతూ ఏం చేశాడు? ఆయన ఎక్కడ నేను ఉండాలి, మరి నివాసం ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి? పరమశివుడు అంటే మొత్తం వ్యాపించి ఉన్నాడు. ఆయన ఇక్కడ అక్కడ అని కాదు, మొత్తం వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమశివుణ్ణి నేను ఇక్కడ లేడు అని ఎలా అనుకుంటాను? పోనీ ఆయన ఎక్కడైనా ఏదైనా వస్తువుని చూసినప్పుడు చిద్విలాసంగా ప్రసన్నంగా ఉంటాడా అంటే అది కనిపించటం లేదు. కాబట్టి పొరపాటున మళ్ళీ నేను పరమశివుడికి ఎదురు పడతానేమో, మరి నేను ఉండేటటువంటి ప్రదేశాన్ని నేను ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి అని ఆయన ఆలోచించగానే ఆయనకి దొరికినటువంటి ప్రదేశం ఏదో తెలుసా? అమ్మవారి యొక్క మోము. ఎంతో అందంగా కాంతులీనుతో ఉండేటటువంటి ఆ తల్లి మోము చూడగానే నాకు సురక్షితమైనటువంటి ప్రదేశం ఒకటి దొరికింది. అక్కడ ఇక్కడ కాదు, నేను ఈ తల్లి మోముని నేను నివాసంగా ఏర్పాటు చేసుకుంటాను. ఆ తల్లి యొక్క ముఖాన్ని నేను గృహంగా మలుచుకుంటానని మన్మథుడు ఆ తల్లి యొక్క ముఖంలో నీలో ఉండటం మొదలు పెట్టాడు. శ్రీ పరమేశ్వరుల యొక్క వివాహం ఎప్పుడు అయింది? మన్మథుడు లేనప్పుడే అయింది కదా. ఆ తల్లి ఏంటి? మహాకామేశ్వరుణ్ణి, అంటే కామమంటూ లేనటువంటి వాణ్ణి తన వైపుకు చెప్పుకొని ఆ తల్లి పరమశివుణ్ణి వివాహం చేసుకుంది. కాబట్టి ఏంటి? ఆ తల్లి మహాకామేశ్వరుణ్ణి వివాహం చేసుకుంది ఎప్పుడు? మన్మథుడు లేనప్పుడు. కాబట్టి ఏం చేశాడు మన్మథుడు? ఓహో, ఈ తల్లిని నేను ముఖంలో కనుక నేను నివాసం ఏర్పరచుకున్నాననుకో పరమశివుడు ఆనందాన్ని పొందుతాడు. అంటే నిజానికి చూడండి, భర్త ఎంత అలిసిపోయి ఇంటికి వచ్చినప్పటికీ కూడా శాంతి స్థానం ఏంటి? ఇంట్లో ఉన్నటువంటి భార్యే. నిజానికి భర్త చాలా అలిసిపోయి చీకాకుతోటి ఇంటికి వచ్చి రాగానే భార్య కూడా చికాకు పడిపోతూ, మీరు ఎప్పుడూ ఇంతేనండి, ఆఫీస్ నుంచి రాగానే ఇలా చికాకు పడిపోతూ ఉంటారు అంటూ 1కి 4 మాటలు అందనుకోండి, భర్త పరిస్థితి ఏంటి ఆలోచించండి. అసలు శాంతి స్థానంగా ఉండాల్సినటువంటి భార్యాస్థానమే అలా క్రోధాగ్నికి గురైపోతే ఆ ఇంటి పరిస్థితి ఏమైపోతుంది? కాబట్టి శాంతి స్థానం అంటూ ఏంటి? సామాన్యంగా భర్తకి భార్య శాంతి స్థానము. అసలు భార్య లేని పక్షంలో నా పెళ్ళాం ఊరెళ్ళిందని ఆలోచించటం కాదు, ఆనందించటం కాదు, అయ్యో ఇది లేదే అన్నటువంటి తపన కలిగేటట్టుగా భార్య యొక్క ప్రవర్తన ఉండాలి.
మరి ఆ తల్లో మహాపతివ్రత. అసలు పరమశివుడు చూడండి, ఆయనకి ఒక్క క్షణం కూడా, ఆయన ఒక్కసారి ఏదైనా పెట్టమని అడిగిన తర్వాత ఒక్క క్షణం ఆలస్యమైనా చాలు, ఆయన ఇక ఉపేక్షించడు. ఏదోలే దాని పనిలో అది ఉంది, దాన్ని మళ్ళీ మళ్ళీ అడగడం, ఇబ్బంది పెట్టడం ఎందుకు అని ఏం చేస్తాడు, ఆయన పక్కింటికి వెళ్ళిపోతాడు. భవతి భిక్షాందేహి అంటూ. అందుకని ఆ తల్లి ఏం చేస్తుంది, ఎల్లవేళల యందు ఆ పరమశివుణ్ణి కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటుంది. ఏ సమయానికి ఏవి కావాలో అన్నీ కూడా తానే అమర్చి పడుతుంది. ఎందుకు, పతివ్రత ధర్మాలలో ఇది ఒకటి. నా పుట్టింట్లో నాకు ఇలాంటివన్నీ అలవాట్లేదండి, అన్ని పని మనుషులే చూసుకుంటారు అని భర్తకి చేసేటటువంటి ఉపచారాలని కూడా పని మనుషులకి చెప్పటం కాదు. భార్య యొక్క ప్రథమ కర్తవ్యం ఏంటి, భర్తకి కావలసినటువంటివన్నీ కూడా తానే అమర్చి పెట్టడం, తానే తన చేతులతో స్వయంగా వండి వడ్డించుకోవటం, ఇవన్నీ కూడా భార్య యొక్క కర్తవ్యాలు. మీరు ఇవన్నీ బాగానే చెప్తారు, కానీ అండి మేము ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నాము, ఊళ్ళో వెళ్తున్నాము, కాబట్టి మేము ఇవన్నీ చేయాల్సినటువంటి అగత్యం ఏంటి అన్నటువంటి ఆలోచనతో ఉండడం కాదు. శాస్త్రంలో భార్య యొక్క కర్తవ్యం ఇది అని స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి మనం కూడా చేయాల్సినటువంటి కర్తవ్యాలలో ఇది ఒకటి. కాబట్టి ఏంటి, ఆ తల్లి మహాపతివ్రత కాబట్టి ఆ పరమశివుడికి ఎప్పుడెప్పుడు ఏమేమి కావాలో అన్నీ కూడా ఆయన నోటితో చెప్పకుండానే అమర్చి పెడుతుంది. కాబట్టి ఆయనకి కూడా ఏంటి, అమ్మవారి ముఖం చూసి చూడగానే ఆయనకి కోపం పోయి చిరునవ్వు పెదవుల పైన మెదులుతూ ఉంటుంది. కాబట్టి మన్మథుడు కూడా ఏం చేశాడు, ఓహో పరమశివుడు చిరునవ్వులు చిందిస్తూ ఆయన తనను తాను మరిచిపోయేది ఎప్పుడు, అమ్మవారి మోముని చూసినప్పుడే. కాబట్టి ఆయన కూడా ఏం చేశాడు, వెంటనే ఆ తల్లి ముఖాన్నే తన నివాసంగా మార్చుకొని, మరి లక్ష్మీ కమ్మీకి ఏముండాలి, తోరణాలు ఉండాలి. మరి ఆ తోరణాలే ఏంటి, ఆ తల్లి యొక్క కనుబొమ్మలు. ఆ తల్లి యొక్క కనుబొమ్మలనే తన యొక్క గృహానికి లక్ష్మీ కమ్మీకి మంగళ తోరణాలుగా కట్టుకున్నాడు. మంగళ తోరణాలుగా కట్టుకున్నాడు అంటే నిజానికి ఏ ఇంటికి శుభాలు జరగాలన్నా పరమశివుడి యొక్క అనుగ్రహం ఉండాల్సిందేనండి. ఆయన యొక్క అనుగ్రహాన్ని కనుక మనం పొందామనుకోండి, ఏ ఇంటి గుమ్మానికైనా ఎప్పుడు కూడా శుభాలకు తోటి తోరణాలు కడుతూనే ఉంటారు. కాబట్టి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం ఉన్నంత మాత్రాన ఆ ఇంటి లక్ష్మీ కమ్మికి ఎప్పుడు కూడా తోరణాలు ఉంటాయి. మరి మన్మధుడు ఏం చేశాడు, తన గృహానికి తోరణాలుగా ఏవి కట్టుకున్నాడు, అమ్మవారి యొక్క కనుబొమ్మలని కట్టుకున్నాడు. కాబట్టి ఆ పరమశివుడికి అమ్మవారి ముఖాన్ని చూసి చూడగానే పెదవుల పైన చిరు దరహాసం తెలిసి తెలియకుండా వచ్చేస్తుంది. ఏ భర్తకైనా భార్య ముఖాన్ని చూసి చూడగానే ఇలాంటి భావన రావాలి, అబ్బా హాయిగా ఇంటికి వచ్చాను, ఏదో ఇది నాలుగు మంచి మాటలు సేద తీరే మాటలు చెబుతుంది అన్నటువంటి ఆలోచన కలగగానే భర్త కళ్ళల్లో మెరుపు రావాలి. భార్యని చూసి చూడగానే అబ్బా ఎందుకు చూడాల్సి వచ్చిందిరా మళ్ళీ అన్నటువంటి భావన కాకుండా, భార్యని చూసి చూడగానే భర్త కళ్ళల్లో మెరుపు రావాలి. నిజానికి భార్య కూడా తన యొక్క ప్రవర్తన తోటి భర్తని మెప్పించగలిగి ఉండాలి. నిజానికి భర్త యొక్క స్థితిని కనుక మనము అంచనా వేయాలి అంటే భార్య యొక్క కితాబే చాలా ముఖ్యమండి. ఆయన యొక్క బలహీనతలు బలాలు ఎవరికి బాగా తెలిసేది, భార్యకే తెలుస్తాయి. ఆయన బలాలు ఉండొచ్చు, బలహీనతలు ఉండొచ్చు, తెలిసేది ఒక భార్యకే. కాబట్టి ఎవరైనా కానీ తన భర్త గురించి చెప్పేటప్పుడు భార్య అబ్బో చాలా గొప్పవాడండి, చాలా గొప్పవాడు, చాలా మంచి వాడు, చాలా శుతిమెత్తవాడు అనగానే భార్య ఏమీ మాట్లాడకుండా వంకరగా ఒక నవ్వు నవ్విందనుకోండి, ఓహో ఈయనంత గొప్పవాడని మీరు అనుకుంటున్నారు, ఈయన అసలు సంగతి నాకు తెలుసు మీకేం తెలుసు అన్నటువంటి భావనతో కనుక ఒక వంకర నవ్వుతో నవ్విందనుకోండి, ఇక అంతే మరి ఆ భర్త పరిస్థితి. అలా కాకుండా భార్య వెంటనే ఏముందిలేండి ఈయన చాదస్తంతో నన్ను చంపేస్తున్నాడు అన్నాడు అనుకోండి, ఓహో ఈయన పైకి చెప్పే మాటలు ఒకలాగా ఉంటాయి, లోపలి ప్రవర్తన ఒకలాగా ఉంటుందేమో అని అనిపిస్తుంది. అలా కాకుండా భార్య కనుక నా పూర్వజన్మ సుకృతం అండి, ఇలాంటి భర్త దొరకటం, ఎన్ని జన్మలకైనా నాకు ఈయనే భర్తగా రావాలని కోరుకుందనుకోండి,
ఇక ఆయన భర్తగా చక్కటి కితాబు కొట్టేసినట్టే. అంటే భార్య మనసులో కూడా భర్త అలాంటి స్థానాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకే కదా అమ్మవారు కూడా ఎన్ని జన్మలలో అయినా ఎంతమందికైనా ఎంత కూతురిగా వస్తుంది, కానీ భర్తగా మటుకు పరమశివుణ్ణి పొందుతానంటుంది. అంటే ఆ భార్యాభర్తల అన్యోన్యత, ఆ అర్ధనారీశ్వర తత్వాన్ని మనకి తెలియచేస్తూ ఉంటారు. ఎంత గొప్పనైనటువంటి బంధము ఆ భార్యాభర్తల బంధము అని. మరి ఆ తల్లి యొక్క కనుబొమ్మలనే తోరణాలుగా పెట్టుకున్నటువంటి మన్మధుడికి కూడా ఏంటి ధైర్యం అనమాట. ఇక పరమశివుడు నన్ను ఇంకా చేయగలడు, ఎప్పుడైనా ఎదురుపడినప్పటికీ కూడా నేను ఉండేదే అమ్మవారి యొక్క ముఖంలో ఉంటాను కదా. ఆవిడ్ని చూసి చూడగానే ఆయనకి కోపం లేక తాపం కలిగి వెంటనే చిరునవ్వులు చిందిస్తూ ఆ తల్లి దగ్గరికి వస్తాడు కదా. కాబట్టి మనం ఏం చేస్తాను, ఇక్కడే నివాసం ఉంటాను అంటూ ఆ యొక్క మన్మధుడు అక్కడ నివాసం ఉండడం మొదలుపెట్టాడు. నిజానికి కనుబొమ్మల దర్శనం అనగానే మనకు ఒక సందేహం కలుగుతుంది. మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళామనుకోండి, మనం అమ్మవారి యొక్క కనుబొమ్మల్ని చూడగలుగుతామా? లేదే. దానికి ఏ వెండి ఆచ్ఛాదనము, మరి పెద్ద దేవాలయాలైతే బంగారపు తొడుగో కప్పబడి ఉంటుంది. అంటే మనం కనుబొమ్మల్ని చూడలేము. నిజానికి కనుబొమ్మలు అనగానే ఇది ఎలా దేంతో ఉండాలి, వెంట్రుకలతోటి ఉండాలి. మరి అలాంటి కనుబొమ్మల్ని కాకుండా మనం వెండితో ఉన్నటువంటివి, అలాగే బంగారం తాపడంతో ఉన్నటువంటి కనుబొమ్మల్ని మనం చూడగలుగుతాం. మరి ఇది ఎప్పుడు ఎక్కడ మనం ఎలా చూడగలుగుతాము అంటే ధ్యానంలో చూడగలుగుతాము. ధ్యానంలో చూసి మనము ఆ తల్లి యొక్క మోముని చూస్తూ దానితో పాటు ఎవరమైతే ఆ కనుబొమ్మల్ని కూడా దర్శనం చెయ్యగలుగుతూ ఉంటామో మనకు కలిగేటటువంటి భయాలన్నీ కూడా, మన్మథుడికి ఏ రకంగా అయితే భయాలు కలిగాయో, మన్మథుడికి కలిగినటువంటి భయాలని ఏ విధంగా తల్లి తొలగిస్తూ ఉందో, అలాగే మనం కూడా తల్లి యొక్క కనుబొమ్మలను దర్శనం చేసినంత మాత్రాన మనకి కూడా మన హృదయంలో ఉన్నటువంటి భయాలన్నీ కూడా తొలగిపోయి మనం కూడా ఒక పద్ధతిలో ఉండడానికి ప్రయత్నం చేస్తామన్నమాట. అంటే ఏంటి, మన హృదయంలో ఉన్నటువంటి పరితాపాలన్నీ తొలగిపోయి మనకి ఒక గమ్యం అంటూ మనము ఏర్పరచుకోగలుగుతాము. ఇది ఆ తల్లి కనుబొమ్మలకి ఉన్నటువంటి ప్రాశస్త్యం. దీన్ని మనం ధ్యానంలో చూడగలగాలి. ఎప్పుడైతే మనం దీన్ని ధ్యానంలో చూడగలుగుతామో మనలో కూడా భయరహితమైనటువంటి స్థితి ఏర్పడి ఆధ్యాత్మికంగా మనం కూడా ఒక హెచ్చు స్థాయికి వెళ్ళగలుగుతాము. అందుకే మనకి ఈ కనుబొమ్మల గురించి ఇంతగా చెప్పింది. మరి శంకర భగవత్పాదుల వారు మరి పరమశివుడికి అమ్మవారిని చూడగానే చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది అని మనం చిందిస్తూ ఉంటాడు అని చెప్పుకున్నాము. మరి దీనికి నిరూపణ ఎక్కడ ఉంది అంటే, మనకి ఒక్కసారి మనల్ని శంకర భగవత్పాదుల వారు ఏం చేశారు, మనల్ని కూడా ధ్యానంలోకి తీసుకెళ్ళి ఆ అమ్మవారిని చూసి చూడగానే ఆ స్వామి పెదవుల పైన మెరిసేటటువంటి నవ్వు గురించి మనకి తెలియచేశారు. అరవళై స్వభావ్య తల్లి కలబ శస్త్రీభిః అలకైః పరీతం తే తంత్రం పరిహసతి పంకేరుహరుచిం దరస్మెరేయస్మిన్ దశహరుచి కింజల్కరుచిరే సుగంధౌ మాధ్యంతి స్మరదహన చక్షుర్మధులిహ అంటూ మనకి ఎంతో చక్కగా తెలియచేశారు. అమ్మవారి యొక్క ముఖం ఎలా ఉంటుంది, అమ్మవారి ముఖం అంటేనే ఏంటండి, సౌందర్యం యొక్క తరంగం, సౌందర్యము కాంతి పుంజమేనండి. ఇప్పుడు మనకి ఎప్పుడైనా కానీ మన ముఖంలో మనకి అలసట కనిపిస్తుంది. ఉదయం నిద్ర లేచినప్పుడు ఎలా ఉన్నామో సాయంకాలం వరకు అలాగే ఉండగలుగుతామా? అందున ఎండాకాలంలో అంతే తాజాతనము అంతే ఉత్సాహము ఉంటాయా? లేదే. సాయంకాల సమయం వచ్చేసరికి మనకి తెలియకుండానే మనలో నిస్సారణ అనేది ముఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ తల్లి ముఖం అలా కాదు. ఎప్పుడూ కూడా ఎల్లవేళలయందు కూడా ఆ తల్లి ముఖంలో కాంతులు ఇనుతూనే ఉంటుంది. అది ఒక కాంతి తరంగంలా అది వ్యాపించుకుంటూనే పోతూ ఉంటుంది. అందుకే చూడండి, అమ్మవారి మూర్తి వంక మనం కాసేపు చూసి చూడగానే మనకి మనసుకి
ప్రశాంతత కలగడానికి కూడా కారణం అదే. అరాళై స్వాభావ్య తలి కలవ స్త్రీభి అలకై. అమ్మవారి యొక్క ముఖాన్ని మనం సామాన్యంగా పద్మంతో పోలుస్తూ ఉంటాము. పద్మంతో పోలుస్తాము. మరి ఆ పద్మం ఎలా వికసిస్తూ ఉంటుంది? పద్మం కూడా వికసించేటప్పుడు ఒక్కసారిగా వికసించదు. ఆ పద్మం ఎలా వికసిస్తుంది? ఒక రెక్క తర్వాత ఒక రెక్క, ఒక రెక్క తర్వాత ఒక రెక్క, అలా వికసిస్తూ ఉంటుంది. అలా వికసిస్తూ ఉన్నటువంటి పద్మం ఏ రకంగా అయితే వికసిస్తూ ఉంటుందో అలాగే అమ్మవారి ముఖం కాంతులీనుతూ అమ్మవారి యొక్క పెదవులు కూడా అప్పుడప్పుడు విచ్చుకోకుండా కనిపిస్తూ ఉంటాయి. అలా నవ్వుతూ ఉంటాయి. అలా నవ్వుతూ ఉన్నప్పుడు పద్మం వికసించుకుంటే మనకి లోపలేం కనిపిస్తాయి? కేసరాలు కనిపిస్తాయి. మరి ఆ తల్లి నవ్వినప్పుడు దంత పంక్తి కనిపిస్తుంది. ఆ దంత పంక్తిని చూడగానే మనకి ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది. దానికి చిరునవ్వులు చిందిస్తూ ఉన్నటువంటి తల్లి మోము చూస్తే అంతే కదండి. సామూహికంగా కాత్యాయని వ్రతాలు నిర్వహిస్తున్నామమ్మా. ఈ కాత్యాయని వ్రతాలు చేసుకోవటం వల్ల వివాహ యోగ్యత అనేది త్వరగా సిద్ధిస్తుంది. ఆసక్తి ఉన్నటువంటి వారు సంప్రదించాల్సినటువంటి టెలిఫోన్ నెంబర్ 8122512611 సంప్రదించగలరు. అలాగే ఏదైనా సమస్యలు ఉన్నప్పటికీ వివాహపరమైనటువంటి సమస్యలు ఉంటే సంప్రదించాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8122512611 సంప్రదించగలరు. ఇంకా దీనికి సంబంధించినటువంటి విషయాన్ని మళ్ళీ మన కార్యక్రమంలో తెలుసుకుందామమ్మా. స్వస్తి.